సదాశివపేట పట్టణంలో శ్రీ మల్లన్న బీరప్ప కమరాతి జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం బీరప్ప కళ్యాణోత్సవంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొల్ల కురుమ సంఘం కమిటీ సభ్యులు పుష్ప నాగేష్ యాదవ్ను సన్మానించారు. ఈ సందర్భంగా పుష్ప నాగేష్ యాదవ్ మాట్లాడుతూ గొల్ల కురుమలు ఐక్యతతో ఉంటూ రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్, కురుమ సంఘం జిల్లా యువత అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్, కురుమ సంఘం సదాశివపేట మండల అధ్యక్షుడు సత్యనారాయణ, కురుమ సంఘం సంగారెడ్డి నియోజకవర్గ కురుమ యువత అధ్యక్షుడు కొత్తగొల్ల సోము, కుర్మ యాదవ సంఘం పట్టణ అధ్యక్షుడు శివలింగం, కురుమ సంఘం సభ్యులు ప్రభు, శేఖర్ పాల్గొన్నారు. మండల పట్టణ కురుమ యాదవ సంఘం సభ్యులు అందరూ కూడా ఎంపీటీసీ గారు, అదేవిధంగా మండల పట్టణ కురుమ సంఘ పెద్దలందరూ కూడా ఒక్కొక్కరుగా అందరికీ మన విదేశీ అర్థులకు సన్మానం చేయాల్సిందిగా అందరూ కొంచెం చప్పలతో మనకి చేస్తున్నాం. మన మొత్తం అందరం రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాలందరం ఐక్యత ఉండాలని నా యొక్క మనవి. ఈ జాతర అప్పుడే మనం ఇంకా ఐక్యత ఉంటాం కానీ మళ్ళొకసారి ఐక్యత కనిపించదు. కాబట్టి ప్రతి గ్రామం నుంచి వచ్చిన పెద్దలు మండలం ఆత్మకూరు ఎంపీటీసీ గారు, సత్యానందరావు గారు, అదేవిధంగా ఇప్పుడే ఆశీర్వాదం తీసుకోలేదు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏర్పడినటువంటి స్థానిక సోము, శేఖరన్న, శ్రీనివాస్ గారు కార్యక్రమం భాగస్వామ్యం చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా ఈ మండల సంఘం అధ్యక్షులు సత్యమన్న గారు, అదేవిధంగా సత్యమన్న ఎంపీటీసీ ప్రవీణ్, అంబారీశ్వరరావు, మహేష్, అధ్యక్షులు మల్లేశం గారు, చాలా మంది మరి మన బలగమంతా బీరప్ప జాతరగా కనబడు. ఎక్కడ లేకుండా కానీ మాటలు కూడా లేకుండా కానీ మనం బంధువులు తెచ్చుకొని ఈ బీరప్ప జాతర లోపల మాటలు కలిసిన రోజు వల్ల విడిపోయినటువంటి వారు కూడా కలిసినటువంటి సందర్భాల్లో మనకు ఉన్నాయి. ఈ అవకాశం మన సంఘ సభ్యులకు మాత్రమే ఉందని ఈ అవకాశం ప్రతి సంవత్సరం కూడా మనము బీరప్ప జాతర కానీ మల్లన్న జాతర కానీ చేసుకునే అవకాశం మన జాతరలో కాబట్టి ఆ బీరప్ప దేవుడు ఆశీర్వాదంతో మన సంఘ సభ్యులంతా గ్రామ సభ్యులంతా కూడా సంఘం. మరి ముఖ్యంగా ఈ సదాశివుడి కాన్సెప్ట్ తీసుకుంటే దాదాపు మనం 40,000 ఓట్లునే మనం 40,000 ఓట్లునే మనం ఎమ్మెల్యేగా ఎవడే సత్తా కూడా మనం తెలుసుకుని సత్తా ఉంటుంది కానీ మనలో ఎవరు కాబట్టి ఆ దశగా రాజకీయంగా ముందుకుంటేనే భక్తి కోసం తప్ప జాతరలు చేసుకుంటాం అలంకారం తీసుకుంటాం కానీ ఎవరు పనులు తీసుకుంటాం కానీ రాజకీయంగా వస్తే మనకు అవకాశం ఉంది. కాబట్టి దయచేసి సభ్యంగా కూడా మీ గతంలో ఒక చరిత్ర ఉన్నది. ఇక్కడ కొత్తగా అన్నలాగా మామూలుగా కాదు, ఒక 5 ఏళ్ళు ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీని పరిపాలించినటువంటి వ్యక్తులు మన కొత్తగా శేఖరం కార్మికులు వివాహం వారు కూడా ఆలోచన తీసుకొని తప్పకుండా రాజకీయంగా ముందు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా ఇంత మున్సిపాలిటీ ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయో ఆ చైర్మన్ గురువెట్టి మనం అంతా కూడా చైర్మన్ గురువెట్టి కౌన్సిలర్ ఎక్కడ నియోజకవర్గంలో ప్లానింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా మీటింగ్లు అయినా ఏదైనా పండుగలకు పెళ్లిళ్ళకు అన్నింటికి నేను సరస్వతి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న అక్కజల్లను కూడా కలిసేసి కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మరి అక్క మాట్లాడే విధంగా మన మహిళలను కూడా ఆ విధంగా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి
వీరప్ప కళ్యాణం అంటే 5 ఏళ్ళకు ఒకసారి, 3 ఏళ్ళకు ఒకసారి, 9 ఏళ్ళకు ఒకసారి, 11 ఏళ్ళకు ఒకసారి మరి మనము వీరప్ప కళ్యాణం చేస్తాం. కాబట్టి మన కులదేవుడు ఉన్నాడు కాబట్టి మనము ఈ విధంగా మనం పండుగ చేసుకుంటాం. మల్లన్న జాతర అంటే మేము మన సంవత్సరానికి ఒకసారి మల్లన్న జాతర జరుపుకుంటాం అంటాం. మరి మనం ముందుకు ఎదగాలంటే మనకు రాజకీయంలోకి రావాలి. మన దగ్గర